బూతులు మాట్లాడడం మానేయడం ఎలా, బైబిల్ ఏం చెప్తుంది? మనం అసలు విషయం గురించి ఆలోచించాలంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే బూతులు మాట్లాడడం వల్ల మనకు అన్ని నష్టాలే తప్ప ఒక్క లాభం కూడా లేదు. అది కాకుండా చాలాసార్లు బైబిల్ బూతులు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడడం మానేయమని చాలాసార్లు చెప్పింది. కాబట్టి మనం బూతులు మాట్లాడడం మానేయాలి. బూతులు మాట్లాడడం ఎవరైతే మానేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది ఒక వరం లాంటిది. ఎందుకంటే బైబిల్లో దేవుడు బూతులు మాట్లాడడం మానేయండి అని చెప్పడమే కాకుండా ఎలా మానేయాలి, ఎలాంటి సందర్భాలలో మనుషులు ఈ బూతులు మాట్లాడుతున్నారు, ఆ సందర్భాలలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఆ విషయాలన్నింటినీ ఆలోచిద్దాం. అయితే ఈ వీడియోలోనికి వెళ్ళే ముందు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే బూతులు మాట్లాడడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. వ్యక్తిత్వం పాడవుతుంది, సంబంధాలు దెబ్బతింటాయి, ఎదుటివారి మనసు గాయపడుతుంది, మనపై మనకే గౌరవం తగ్గిపోతుంది, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతాయి, ప్రతికూల ప్రతిష్టత పెరిగిపోతుంది, మానసికంగా దెబ్బతింటాము, ఆత్మీయంగా దేవునికి దూరం అవుతాము, దేవునికి దగ్గరగా ఉండలేము, దేవునికి ఇష్టలుగా ఉండలేము, తీర్పులో లెక్క చెప్పాల్సి వస్తుంది. ఇలా ఎన్నో నష్టాలు మనకు బూతులు మాట్లాడడం వల్ల కలుగుతున్నప్పుడు మాట్లాడడం అవసరమా చెప్పండి? ఖచ్చితంగా మనం మానేయాలి కదా. మరి మానేయడం ఎలా మానేయాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోని మనం పూర్తిగా చూడాలన్నమాట. ఈ రోజు మీకు బైబిల్లో నుంచి 7 మాటలను చూపించబోతున్నాను. ఆ 7 మాటలు కనుక మనం బాగా అర్థం చేసుకుంటే ఏ సందర్భాలలో మనం బూతులు మాట్లాడే పరిస్థితులు ఎదురవుతున్నాయి, అసలు మనం బూతులు ఎందుకు మాట్లాడుతున్నాము, చాలా మంది బూతులు మాట్లాడడం మానుకోలేకపోతూ ఉంటారు, ఒక బానిసగా మారిపోతూ ఉంటారు, వాటికి కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి కూడా బైబిల్ ఏం సొల్యూషన్ చెప్పింది అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొదటి మాట లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. హృదయం నిండి ఉండి దాన్ని బట్టే నోరు మాట్లాడును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే స్పష్టంగా హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అంటాడు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనం నోటితో దేన్నైతే తింటామో దాన్ని మన కడుపులో నింపుకుంటాం. అర్థమవుతుందా? నోటితో తిన్నది మన కడుపులో నిండుతుంది, చెవులతో విన్నది మన హృదయంలో నిండుతుంది. అంటే మనం వినేదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మన నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా జాగ్రత్తగా ఉంటాయి, మంచి మాటలే మాట్లాడతాము, బూతులు మాట్లాడకుండా ఉండగలము అని చెప్తున్నాడు. మొట్టమొదటి సొల్యూషన్ ఏంటంటే మనం వినడంలో జాగ్రత్తగా ఉండాలి. ఏం వింటున్నాం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మన సోషల్ మీడియాలో చాలా మంది బూతులు మాట్లాడి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోలు మనం చూడకుండా ఎంత మనల్ని నియంత్రించుకుంటామో అంత మనం బూతులు మాట్లాడకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు మాట్లాడే కాన్వర్జేషన్స్ అనేవి విస్తారంగా ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే విస్తారంగా మాట్లాడకండి అని అంటున్నాడు. అంటే చాలా మంది నోరు ధరిస్తే కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు, ఎదుటి వ్యక్తి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళే కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటారు. అలా విస్తారంగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో దాంట్లో దోషాలు ఉంటాయన్నమాట, తప్పులు దొల్లిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండా మనమే కొన్నిసార్లు తప్పుగా మాట్లాడుతూ ఉంటాం, చెడ్డ మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. కాబట్టి విస్తారంగా మాట్లాడడం మానుకోండి అని అంటున్నాడు. ఇప్పుడు మొదటి విషయం ఏం చెప్పాడు? జాగ్రత్తగా వినాలి అని అన్నాడు. రెండో విషయం జాగ్రత్తగా మాట్లాడాలని అన్నాడు. ఇక మూడో మాటని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే తొందరపడద్దు, త్వరపడి మాట్లాడద్దు అని అంటున్నాడు. ఎవరైనా వ్యక్తి మనల్ని దూషించాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? తొందరపడి తిరిగి దూషించేస్తాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక సీక్రెట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి మనల్ని దూషించాడని తిరిగి మనం దూషించేస్తామో అక్కడికక్కడికి సెటిల్ అయిపోతుంది. కానీ మనం ఆ వ్యక్తిని కనుక దూషించకపోతే పగ తీర్చుకునేది ఎవరు? దేవుడు. మనం కనుక ఆ వ్యక్తిని దూషించేస్తే దేవుడు మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడు. మనం దూషించకుండా సైలెంట్గా త్వరపడకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఇంకోసారి ఆ వ్యక్తిని ముందర నిలబడి మాట్లాడకుండా నిన్ను దూషించకుండా ఆ వ్యక్తికి ఒక పెద్ద దెబ్బ వేస్తాడనమాట. అలాంటి దెబ్బ మీరు కనుక దేవుని ద్వారా ఆ వ్యక్తికి తగిలించాలని అనుకుంటే మీరు వెంటనే రియాక్ట్ అవ్వడం మానేయాలి. ఇక 4వ మాట బైబిల్లో నుంచి ఏమంటున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 141వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము. ఇక్కడ కావలి ఉంచుము అని అంటున్నాడు. అంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేక దేవుణ్ణి సహాయం అడుగుతున్నాడు అనమాట. దేవుణ్ణి సహాయం అడుగుడు కూడా ఎంతో మేలు అనమాట. మనం ఒకవేళ మనం మాట్లాడే మాటలను కంట్రోల్ చేసుకోలేనప్పుడు
మనం దేవుని సహాయం అడగడం అది ఎంతో మేలు. ఇప్పుడు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక 5వ మాటను ఒకసారి మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఏమలను అది మీకు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. మన మాటలు ఎలా ఉండాలంట? మన మాటలు కృపా సహితముగా ఉండాలంటున్నాడు. అంటే మన మాటల్లో మనం కృప చూపాలంట. దీన్ని బాగా అర్థం చేసుకోండి. కృప అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కృప అంటే ఏంటి? అదేంటంటే మనం ఒక వ్యక్తి పట్ల అలా ప్రవర్తించడానికి అతను అర్హుడే అయినా, ఒక వ్యక్తిని ఒక మాట అనడానికి అతను అర్హుడే అయినా, ఆ మాట అనకుండా అలా ప్రవర్తించకుండా మనం ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో దాన్ని అతని పట్ల మనం కృప చూపుతున్నట్లు అని అంటాం. అలా నువ్వు ఆ మాటను అతని పట్ల అనకుండా నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకుంటే నీ మాటల్లో ఏమున్నట్టు? కృప ఉన్నట్టు. మీ మాటలు ఎలా ఉండాలంట? కృపగా ఉండాలంట. ఇప్పుడు మీకు బైబిల్లో నుంచి 5 మాటలు చూపించాను. 6వ మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలెను. మనం ఏం చెప్పాలంట? విమర్శ దినమున అంటే తీర్పులో యేసుక్రీస్తు గారు 2వ రాకడలో వచ్చిన తర్వాత మనం అందరం మనం పలికిన మాటలన్నింటిని బట్టి మనం లెక్క చెప్పాలి. అప్పుడు దేవా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నా వల్ల కాలేదంటే, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నన్ను నువ్వు సహాయం అడుగుండొచ్చు కదా అని దేవుడు అంటాడు. నేను ఆల్రెడీ బైబిల్లో రాయించాను కదా అని అంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ దూషించడానికి అర్హుడే దేవుడా అన్ను అంటే అతని పట్ల నేను కృప కలిగి ఉండమన్నాను కదా అని అంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి నన్ను దూషించాడు దేవా కాబట్టి నేను తిరిగి దూషించాలి కదా అంటే, అలా ఎందుకు దూషించావు? పగ తీర్చుకోవడం నా పని కదా అని అంటాడు. ఇలా మనం ఎన్ని కారణాలు చెప్పినా వాటన్నిటికీ దేవుడు బైబిల్లో ఆల్రెడీ రాయించాడు కాబట్టి మనం దేవుని దగ్గర దొరికిపోతాం తప్ప దేవుని దగ్గర మనం గెలవలేం. కాబట్టి మనం అందరం బూతులు మాట్లాడడం మానేయాలి. ఒకవేళ ఇప్పటికీ మనం మాట్లాడుతూ ఉంటే కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటే ఖచ్చితంగా మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ మాటలన్నింటిని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఇక చివరిగా 7వ మాట బైబిల్లో ఏమని రాయబడిందో ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు అంటే పరిస్థితులలో ఎలా మాట్లాడాలి, అలా యుక్తంగా ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మనం కూడా నీతిమంతుల్లా మంచి ప్రత్యుత్తరం ఇవ్వడానికి నిరంతరం ఆలోచిస్తూ మంచి మాటలే మాట్లాడాలి తప్ప చెడ్డ మాటలు బూతు మాటలు మాట్లాడడానికి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఎందుకంటే దానివల్ల మనకు నష్టమే తప్ప లాభం అనేది లేనే లేదు. ఇక ఈ మాటని కంటిన్యూషన్ చేస్తే భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. మనం యాకోబు పత్రికలో ఏం చదువుకున్నాం? ఎవడైనా తన నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తుడును అని చెప్పుకుంటే ఆ భక్తి వ్యర్థము అని చెప్పుకున్నాం. భక్తిహీనులు ఏం చేస్తారు? చెడ్డ మాటలు పలుకుతారు. నోటిని కంట్రోల్ చేసుకోలేని వాడు భక్తుడు కాదు కానీ భక్తిహీనులే. ఇలా ఇంతవరకు మనం భక్తిహీనులుగా ఉన్నా, చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నా వాటిని మానుకోవాలన్న ఆలోచన ఇప్పుడు కనుక మనకు వస్తే మన పట్ల దేవుడు చివరిగా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసి ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. ఎవరు? భక్తిహీనులు అంటే మనమే, మాటలు సరిగ్గా లేని మనం. భక్తిహీనులు తన మార్గములు విడవవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. దేవుడు మన పట్ల జాలి పడతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడు మనల్ని క్షమిస్తాడు, మన వైపు జాలి పడతాడు అన్నమాట. కాబట్టి ఇకనైనా బూతులు మాట్లాడడం మానేయడానికి మనం ప్రయత్నించాలి. ఎలాంటి సందర్భాలలో మనం మాట్లాడతాం, ఎలాంటి విషయాలు మనం బూతులు మాట్లాడడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాయి, ఆ విషయాలన్నింటినీ ఇంతవరకు మనం చూసుకున్నాం. కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనం బూతులు మాట్లాడడం మానేయచ్చు పూర్తిగా. కాబట్టి మనం ఆ ప్రయత్నంలో మనం ఉండాలన్నమాట. ఒకవేళ మనం ఇప్పటికి కూడా మానేయకపోతే తీర్పులో మనం ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ఆ లెక్కలో మనం ఏం చెప్పలేం, దొరికిపోతాం. తప్పు చేసామని ఒప్పుకోవాల్సిందే, నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి బూతులు మాట్లాడడం మానేయండి ప్రియులారా.